ఈ సంవత్సరంతో 29 సంవత్సరాలైంది ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి. అది కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలతో ఏది ఆయన నమ్మారో, మానవ సేవే మాధవ సేవ, ప్రజల్లే దేవుళ్ళని ఏది ఆయన నమ్మారో ఆ నమ్మకాల్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు. ఆయన కలలు నిజం అవ్వటానికి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజాసేవకి అందుబాటులో ఉంటుంది. దాని కొరకు మేము బ్లడ్ బ్యాంక్స్ నిర్మించాము. 4 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. అది అక్కడితో ఆగదు. అనంతపూర్ మిగతా ఎక్కడ అవసరమో అక్కడ ఈ బ్లడ్ బ్యాంక్స్ మేము ముందుకు తీసుకెళ్తాము. ఎక్కడ ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి అందుబాటులో ఉండటానికి, వాళ్ళకి ఏది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమో అది ఉచితంగా మా బ్లడ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి అందిస్తాము. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మేము కుప్పంలో ఓపెన్ చేశాము. దాని ద్వారా మహిళలు, యువకులు అందరూ వాళ్ళకి ఏ స్కిల్స్ మీద వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో అది మేము ఆలోచించి అవి ముందుకు తీసుకెళ్తున్నాం. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకుని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది కలగాలనే ఇది తీసుకెళ్తున్నాం. అదే కాకుండా వాళ్ళ ఉపాధియే కాదు, వాళ్ళు మిగతా వాళ్ళని పెట్టుకుని కూడా వాళ్ళు అందుబాటులో ఉన్న సహకరిస్తున్న వాళ్ళకి వాళ్ళు సహకరిస్తున్నారు. అదే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అది మా గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కాలేజ్ కాకుండా స్కూల్ కూడా ఉంది. దానికి వచ్చే ప్రాఫిట్స్ మేము చల్లపల్లి స్కూల్ ఏది పేద పిల్లలు, అనాథ పిల్లలకి మేము నిర్మించాము. ఆ స్కూల్ ద్వారా మేము సొసైటీలో ఉండే ఇట్లాంటి పిల్లలకి అన్నీ ఉచితంగా ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాము. మేము చేసేది కొంచెమే, ఇంకా చాలా ఉంది మేము ముందుకు తీసుకెళ్లాల్సింది. ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్నామంటే ఇది ఒట్టి మా ఎన్టీఆర్ ట్రస్టే కాదు, మాకు దాతలు మమ్మల్ని నమ్మి అది 10,000 అవునే, 5,000 అవునే, లక్షలు అవునే, కోట్లు అవునే, అది ఏది వాళ్ళు నమ్మి మా ట్రస్ట్కి ఇస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా మీకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మా అకౌంట్స్ అన్నీ చాలా ట్రాన్స్పరెంట్, ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రస్ట్ ఉంది కనుక మా దాతలు మళ్ళీ వచ్చి మా ట్రస్ట్కి డబ్బు అందిస్తున్నారు. డబ్బే కాకుండా ఇప్పుడు హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, డాక్టర్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ మేము నిర్మించేటప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఆ హెల్త్ క్యాంప్స్లో వాళ్ళు పాల్గొని మేమున్నాము, మీతో పాటు మేము కూడా సొసైటీకి ఎంతో కొంత మేము తిరిగి ఇస్తామని మా హెల్త్ క్యాంప్స్లో వాళ్ళు పాల్గొంటున్నారు. దాని ద్వారా హెల్త్ క్యాంప్స్ ద్వారా చాలామంది ట్రైబల్ ఏరియాస్లో కానీ ఎక్కడ వాళ్ళకి సౌకర్యాలు అందవో వాళ్ళందరికీ కొంచెం వరకు మేము అందించగలుగుతున్నాము. మేము ఏది చేయలేమో ఆ క్యాంపులప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్తో పాటు వాళ్ళని అక్కడికి పంపిస్తున్నాము. అది మేము చేసే సేవ కార్యక్రమాలు. హెల్త్ క్యాంప్స్కి వస్తే కుప్పంలో కానీ మిగతా చోట్లలో ఫ్రీ హెల్త్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజు చాలామంది వచ్చి వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకుంటారు. ఉచితంగా కూడా మేము మందులు పేషెంట్స్కి అందజేస్తున్నాము. హెల్త్ క్లినిక్సే కాకుండా సంజీవిని క్లినిక్, మొబైల్ హెల్త్ క్యాంప్స్. ఆ మొబైల్ హెల్త్ క్యాంప్ అంటే, మొబైల్ క్లినిక్స్ అంటే మొబైల్ బస్సెస్ ద్వారా ఎక్కడ ఈ అందుబాటులో ఉండవో ఈ మెడికల్ అందుబాటులో అక్కడే ఈ మొబైల్ బస్సుల ద్వారా మేము వెళ్ళి, అఫ్కోర్స్ ఇది ఆ డాక్టర్సు, నర్సులు వాళ్ళ ద్వారా మేము ఈ సేవా కార్యక్రమం ప్రజలకి అందుబాటులో ఉండటానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మరొకసారి ఈ ట్రస్ట్ నమ్మి దాతలు కానీ టీమ్ మెంబర్స్ ఎవరు చాలా ఇంపార్టెంటో, ఈ మేము ఆలోచించింది ముందుకు తీసుకెళ్ళటానికి టీం అనేది చాలా అవసరం. వాళ్ళు అందరికి కూడా
నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. Done? ఏది అప్నేడి